తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసిన తొలి ప్రసంగంలోనే గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా అప్పుల భారం విషయంలో మాజీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే విజయ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను కలవబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ మర్యాదల నేపథ్యంలో స్టాలిన్ను కలవాలని విజయ్ నిర్ణయించుకున్నారని తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కేవలం మర్యాదపూర్వక సమావేశమా లేక రాజకీయ వ్యూహంలో భాగమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీవీకే పార్టీతో పాటు మొత్తం 6 పార్టీల మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్ ఆర్లేకర్కు చూపించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గవర్నర్ ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బల నిరూపణ నిర్వహించి మెజారిటీ నిరూపించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావించే డిఎంకే అధినేత స్టాలిన్ను కలవబోతున్నారనే ప్రచారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ భేటీకి 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ మర్యాదల కోసమే విజయ్ స్టాలిన్ను కలుస్తున్నారని కొందరు భావిస్తుంటే, మరోవైపు అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా ఎలాంటి రాజకీయ అనిశ్చితి తలెత్తకుండా ముందస్తు వ్యూహంగా ఈ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని విజయ్ భావిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్కు ఇది తొలి కీలక రాజకీయ భేటీ అవుతుంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ రాజకీయ ప్రయాణానికి ఇది ఆసక్తికరమైన ఆరంభంగా మారబోతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.